హలో యాస్పిరెంట్స్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ నుంచి మనకి 30 మార్క్స్ వస్తాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ 30 మార్క్స్ కూడా యాప్టిట్యూడ్ నుంచి కొన్ని, రీజనింగ్ నుంచి కొన్ని, ఈ రెండు కలిపి మనకి 30 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి అందుకనే మనం రీజనింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఒక టాపిక్ అనేది ఫినిష్ కూడా చేసుకున్నాం. ఏటా టాపిక్? కోడింగ్ అండ్ డీకోడింగ్. మరి ఈరోజు క్లాస్లో భాగంగా యాప్టిట్యూడ్ నుంచి ఒక టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇది ఫినిష్ అయ్యాక మళ్ళీ రీజనింగ్, అంటే ఇలా రీజనింగ్ ఒకటి, యాప్టిట్యూడ్ ఒకటి, మళ్ళీ రీజనింగ్, మళ్ళీ యాప్టిట్యూడ్, ఇలా ఆల్టర్నేట్గా మనం ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీలో ఉండే సిలబస్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, టైం, స్పీడ్, డిస్టెన్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను రీజనింగ్ అయినా యాప్టిట్యూడ్ అయినా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా హై ప్రయారిటీ ఉండే టాపిక్స్ని ఫస్ట్ మీకు డీల్ చేయడం జరుగుతుంది. అంటే ఫలానా ఈ టాపిక్ నుంచి 1 or 2 మార్క్స్ గ్యారంటీగా ఇస్తారు అనే టాపిక్స్ని ఫస్ట్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ మూమెంట్లో మిగతా అంటే లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కవర్ చేసుకుంటాం. సో కంగారు పడద్దు, ఫస్ట్ అయితే మీరు ఈ టాపిక్స్ వినండి. మరి మెంటల్ ఎబిలిటీలో యాప్టిట్యూడ్ నుంచి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అండి. మీరు ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కనుక చూసినట్లయితే మనకి ఈ టాపిక్ నుంచి ఒక 1 to 2 మార్క్స్ అనేవి ఫ్రేమ్ చేశారండి. ఏంటండి, దగ్గర ఒక 2 మార్క్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు, అంటే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా. సో అందుకే ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ని మీరు సాల్వ్ చేయాలి అంటే మనకి ఈ మూడింటికి ఉండే రిలేషన్ ఏంటి, ఈ మూడింటిని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు, వాటికి ఏమైనా కన్వర్షన్స్ ఉన్నాయా, అలాగే ఈ టాపిక్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, వాటిని ఎలా ఫ్రేమ్ చేస్తారు, మనకి వీటిపైన ఐడియా ఉంటే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందులో సాధారణంగా ఒక 5 to 6 మోడల్స్ ఉంటాయి. అంటే బేసిక్స్ అని, తర్వాత ట్రైన్ మోడల్స్, బోట్ మోడల్స్, యావరేజ్ స్పీడు, రిలేటివ్ స్పీడు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రోజుకు ఒక మోడల్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజైతే మీకు ఈ టాపిక్ సంబంధించి బేసిక్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఇంట్రడక్షన్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. సో నీట్గా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైంకి, స్పీడ్కి ఉండే రిలేషన్ ఏంటండి, మీరు ఏదైనా ఒక వెహికల్ పైన చాలా స్పీడ్గా వెళ్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ జర్నీకి పట్టే టైం అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అదే ఒకవేళ నెమ్మదిగా పాడుకొని చాలా స్లోగా వెళ్ళారనుకోండి, ఆ తీసుకునే టైం ఏమవుతుంది, టైం అనేది పెరుగుతుంది అనమాట. అంటే మీరు స్పీడ్గా వెళ్తే ఆ జర్నీకి తీసుకునే టైం అనేది తగ్గుతుంది, అదే స్లోగా వెళ్తే తీసుకునే టైం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ వస్తుందండి. అంటే విలోమానుపాతం అనేది ఈ రెండింటికి ఉండే సంబంధం. ఓకే, అదే స్పీడ్కి, డిస్టెన్స్కి రిలేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు స్పీడ్గా వెళ్ళారనుకోండి, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో కవర్ చేసే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మీరు చాలా స్లోగా వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు కవర్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది, చాలా తక్కువగా ఉంటుంది. అదే స్పీడ్గా వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తారు. అంటే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది, అంటే కవర్ చేసే డిస్టెన్స్ పెరుగుతుంది. చాలా అంటే స్పీడ్ తగ్గిస్తే కవర్ చేసే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. అంటే ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట, అంటే అనులోమానుపాత సంబంధం. మరి ఈ రెండింటిని కూడా ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి, స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసుకుంటే స్పీడ్ ఈక్వల్ టు k ఇంటూ డిస్టెన్స్ బై టైం. అంటే సింప్లిఫై చేసి రాసుకుంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. ఇది మనకి ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా అనమాట ఈ టాపిక్ సంబంధించి. దీని నుంచి వచ్చినవి మనకి డిస్టెన్స్కి అలాగే టైంకి ఫార్ములాస్ అనమాట. దీని నుంచి చూడండి, డిస్టెన్స్కి ఎలా రాస్తామండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైంని తీసుకెళ్తే స్పీడ్ ఇంటూ టైం అనేది అవుతుంది. సో డిస్టెన్స్ని ఫైండ్ చేయాలంటే ఇది ఫార్ములా. ఒకవేళ టైం కావాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్పీడ్ అనేది డిస్టెన్స్ కిందకు వస్తుంది. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఏంటంటే టైం అనమాట. ఓకే, అంటే చూడండి, స్పీడ్ అనేది ఏంటి అంటే ఎంత డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నామో అనేది స్పీడ్. అదే డిస్టెన్స్ అంటే ఎంత టైంలో ఎంత స్పీడ్తో వెళ్తున్నామో అనేదే డిస్టెన్స్ అనమాట. అదే టైం అంటే ఎంత డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్తున్నామో చెప్పేది ఏంటంటే టైం అనమాట.
ఓకే, సో ఇవి ఏంటి అంటే మనకి బేసిక్స్ అనమాట. కాకపోతే ఎక్కడితో అయిపోయిందా బేసిక్స్ అంటే కాదు. వీటికి ఏంటి అంటే యూనిట్స్ ఏంటి, ఈ యూనిట్స్కి కన్వర్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ రాసాం చూడండి ఏంటంటే టైం. మరి టైంని మనం ఎలా మెజర్ చేస్తామని ఒక హవర్లో మెన్షన్ చేయొచ్చు, ఒక మినిట్స్లో మెన్షన్ చేయొచ్చు, లేదంటే సెకండ్స్లో మెన్షన్ చేయొచ్చు. అంటే ఏంటండి 1 అవర్లో కొలుస్తాం, లేదంటే 1 మినిట్లో కొలుస్తాం, లేదంటే 1 సెకండ్స్లో కొలుస్తాం, ఇలా రకరకాలుగా కొలుస్తాం. మరి 1 అవర్కి ఎన్ని మినిట్స్ అండి? 60 మినిట్స్, అంతే కదండి. తర్వాత 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ అండి? 60 సెకండ్స్. మరి ఒక సెకండ్కి 10 మిల్లీ సెకండ్స్. అది వదిలేయండి, ఎందుకంటే ఈ టాపిక్లో బేసిక్ అండ్ ఫండమెంటల్ టైంని మెజర్ చేసే యూనిట్ అంటే సెకండ్. ఓకే, కాబట్టి ఇక్కడ సెకండ్తో ఆపేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ 1 అవర్ని సెకండ్స్లో రాస్తే 60 ఇంటూ 1 మినిట్కి ఎంత అండి? 60 సెకండ్స్. సో 60 సెకండ్స్ అంటే మొత్తం ఎంత అవుతుందండి? 3600 సెకండ్స్ అండి. అంటే 1 అవర్ని సెకండ్స్లో మనం చెప్తే 3600 సెకండ్స్. ఓకే, అలాగే 1 సెకండ్ని అవర్లోకి మారిస్తే, లేదంటే 1 మినిట్ని అవర్లోకి మారిస్తే ఎలా? ఇప్పుడు చూడండి, 1 మినిట్ అనేది అవర్లో ఎన్నో పార్ట్ అండి? 1/60th పార్ట్, అంతే కదా. అంటే 1 అవర్కి 60 మినిట్స్, ఇందులో 1 మినిట్ అంటే ఎంత అవుతుంది? నార్మల్గా 1/60 అవర్స్ అనమాట, అంతే కదండి. అంటే మీకు ఇంకా ఈజీ అర్థం అవ్వాలని చూడండి, ఒక 15 మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేయాలి అనుకోండి, 15/60 అవర్స్ అని రాస్తాం అనమాట. అర్థమైందా? ఎందుకంటే 15 ఇంటూ మినిట్ అంటే 1/60, సో 15/60 అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 15 1s 15 4s అంటే 1/4 అవర్స్ అనమాట. 15 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఇది అర్థమవుతుందా? ఇక్కడ సెకండ్స్ని అవర్లో కన్వర్ట్ చేయాలనుకోండి, లేదంటే సెకండ్స్ని మినిట్లో కన్వర్ట్ చేయాలనుకోండి. 1 సెకండ్ని మినిట్స్లో రాయాలంటే 1/60 మినిట్స్ అనమాట. ఎందుకు అంటే 1 మినిట్కి 60 సెకండ్స్. ఈ 60 సెకండ్స్లో 1 పార్ట్ ఏదంటే 1 సెకండ్, అందుకే 1/60 మినిట్స్ అని రాస్తాం. అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే 15 సెకండ్స్ని 1 మినిట్లో రాయాలి అనుకోండి, 15/60 మినిట్స్ అనమాట. అంటే ఏమవుతుంది? 1/4 మినిట్స్ అనమాట. అంటే 15 సెకండ్స్ని మినిట్స్లో రాస్తే 1/4 మినిట్స్. అదే 1 సెకండ్ని అవర్లోకి మార్చితే చూడండి, 1 సెకండ్ని అంటే 1 సెకండ్ అనేది అవర్లో ఎన్నో పార్ట్ అండి? 1/3600 పార్ట్, అంతే కదండి. అంటే 1 సెకండ్ని అవర్లో రాస్తే 1/3600 అవర్స్ అన్నమాట. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి, ఒక 15 సెకండ్స్ని అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి? 15/3600 అవర్స్ అనమాట. అర్థమైందా? దీన్ని మనం సాల్వ్ చేసుకుని చూడండి, 15 2s 4s అంటే 240, అంటే 1/240 అవర్స్ అన్నమాట 15 సెకండ్స్ అంటే. అర్థమవుతుందా? సో ఇది ఏంటి అంటే టైంకి సంబంధించి మెజర్మెంట్స్, వాటి యొక్క కన్వర్షన్స్ అన్నమాట. సో ఇది నోట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే స్పీడ్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే స్పీడ్. మరి ఈ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తామండి? km/h అని రాస్తాం, లేదంటే m/s అని రాస్తాం, లేదంటే mph అని రాస్తాం. ఇలా రకరకాలుగా రాస్తాం. అయితే మనకి మెయిన్ మెజర్మెంట్స్ ఏవి అంటే kmph m/s అంటే km/h m/s, ఈ రెండు మెయిన్ బేసిక్ అనమాట. ఇక్కడ యాక్చువల్ mph అనేది చాలా రేర్ కేసెస్లో అడుగుతారు. ఓకే, అది మనకి చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట అడగడానికి. మనకైతే km/hలో అయినా అడుగుతారు, లేదంటే m/s అయినా అడుగుతారు. ఓకే, అంటే ఇచ్చిన క్వశ్చన్లో డేటా అంతా కూడా km/hలో ఇస్తారు, కానీ సొల్యూషన్ అడిగేటప్పుడు m/s ఎక్స్ప్రెస్ చేయండి అని అంటారు. లేదు అంటే ఇచ్చిన క్వశ్చన్లో డేటా అంతా కూడా m/s ఇచ్చి సొల్యూషన్ అనేది km/hలో ఎక్స్ప్రెస్ చేయమంటారు. అంటే ఈ kmph నుంచి m/s కన్వర్షన్ అనేది మనకు రావాలి. మరి ఎలా అవుతుంది చూడండి. 1 km/hని m/s మార్చాలి అనుకోండి,
దీన్ని యాక్చువల్ పర్ హవర్ అంటే ఏంటంటే 1 కిలోమీటర్ బై 1 హవర్ అనమాట. దీన్ని ఇలా రాసుకుంటాం. ఓకే, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్లు. ఓకే, మరి 1 హవర్కి ఎన్ని సెకండ్స్ అండి? ఎందుకు అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటున్నాం కాబట్టి 1 హవర్ని సెకండ్స్లో మార్చాలి. మరి 1 హవర్ని సెకండ్స్లో రాస్తే ఎంత అండి? 3600 సెకండ్స్, అంతే కదండి. మరి పైన కింద క్యాన్సిల్ చేసుకుంటే 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి, 2 5s 2 18s అంటే ఎంత అవుతుందండి? 5/18 మీటర్ పర్ సెకండ్, అంతే కదండి. అలా ఉంచండి. తర్వాత 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి? 1 మీటరు బై 1 సెకండ్, దీన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. మరి 1 మీటర్ని కిలోమీటర్లో రాసుకోవాలంటే ఎలా రాసుకుంటామండి? ఇక్కడ మీకు డిస్టెన్స్కి ఉండే యూనిట్స్ అనేవి ముందు తెలియాలి. డిస్టెన్స్ మనం ఎలా మెజర్ చేస్తామండి? కిలోమీటర్స్లో మెజర్ చేస్తాం, మీటర్స్లో మెజర్ చేస్తాం, ఫీట్స్లో మెజర్ చేస్తాం, లేదంటే ఇంచెస్లో మెజర్ చేస్తాం. ఓకే, ఇంకా మైల్స్లో మెజర్ చేస్తాం, నాటికల్ మైల్స్లో మెజర్ చేస్తాం. ఇలా రకరకాల మెజర్మెంట్ యూనిట్స్ అనేవి ఉంటాయి. మరి 1 కిలోమీటర్కి మీటర్స్లో మారిస్తే 1000 మీటర్స్ అండి. మరి 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. ఇదే మీటర్ని కిలోమీటర్లో మారిస్తే 1 మీటర్ అనేది కిలోమీటర్లో ఎన్నో పార్ట్ అండి? 1000వ భాగం, అంటే 1000th పార్ట్. అంటే 1 మీటర్ని కిలోమీటర్లోకి రాస్తే 1/1000 కిలోమీటర్స్ అనమాట. 1 మీటర్ని కిలోమీటర్లో రాస్తే 1/1000 మీటర్స్ అని రాస్తాం. అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే చూడండి, ఒక 15 మీటర్, లేదంటే చూడండి అన్నిటికి 50 అంటారండి అనుకుంటాం. ఓకే, 50 మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలి అనుకోండి. అప్పుడు దీన్ని 50/1000 చేసుకుంటాం. అప్పుడు కిలోమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. ఇంకా సింప్లిఫై చేసుకుంటే 50 1s 50 20s అంటే 1/20 కిలోమీటర్స్ అనమాట 50 మీటర్స్ అనేది. ఇప్పుడు అర్థమైందా? అది తర్వాత 1 ఫీట్ అంటే సాధారణంగా ఎన్ని ఇంచెస్ అండి? 12 ఇంచెస్ అండి. మరి 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, మైల్ అంటే ఏంటండి? మైల్ అంటే 1.6 కిలోమీటర్ని 1 మైల్ అని అంటాం. అంటే మైల్స్ పర్ అవర్ అనేది రేర్గా అడుగుతారు, అందుకు ఇది తెలుసుకోవాలి. తర్వాత నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్ అండి. సాధారణంగా ఈ నాటికల్ మైల్ అనేది ఈ సముద్రయానం చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ఓడలు కానీ షిప్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అంటే సముద్ర ప్రాంతం పైన ఉండే డిస్టెన్స్ని మెజర్ చేయడానికి నాటికల్ మైల్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, అది మనకి ఇవి తెలియాలి. అయితే ఒకటి అంటే జనరల్ స్టడీస్ పరంగా చెప్తున్నాం వినండి. మనకి డిస్టెన్స్ మెజర్ చేసే అతిపెద్ద యూనిట్ ఏంటంటే పారాలాస్టిక్ సెకండ్ అండి. ఏంటండి? పారాలాస్టిక్ సెకండ్. దీన్నే సింపుల్గా ఏమంటారంటే పారాసెక్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటారండి? పారాసెక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, ఇది ఎంత ఉంటుంది అంటే 3.26 లైట్ ఇయర్స్ ఉంటుందండి. డిస్టెన్స్ మెజర్ చేసే అతిపెద్ద యూనిట్ ఏది అంటే ఇది. అంటే మనకి యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి మధ్య అంటే ఖగోళ వస్తువుల మధ్య డిస్టెన్స్ని ఫైండ్ చేయడానికి ఈ యూనిట్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ మరి ఇక్కడ లైట్ ఇయర్స్ అంటున్నారు. ఈ లైట్ ఇయర్స్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు, ముందు లైట్ ఇయర్ అంటే ఏంటంటే లైట్ అనేది 1 ఇయర్ టైం పీరియడ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్నే మనం లైట్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. మరి 1 లైట్ ఇయర్ యొక్క వాల్యూ ఎంతండి? 9.46 × 10⁻12 కిలోమీటర్స్, అంతే కదండి. అదనమాట. ఓకే, అది ఓకే. ఇవి మనం జోగ్రఫీ మాట్లాడుకునేటప్పుడు, ఫిజిక్స్ మాట్లాడుకునేటప్పుడు ఇవి అవసరం అవుతాయి. కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాయింట్స్ చెప్పాను, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాయి అంటే ఇక్కడి నుంచి ఇది అంత లాక్కొచ్చాం అనమాట. ఓకే, మరి 1 మీటర్కి కిలోమీటర్లో మారిస్తే ఎంత అండి? 1/1000 అంటే 1/1000 కిలోమీటర్స్ అనమాట. మరి 1 సెకండ్ని హవర్లోకి మారిస్తే ఎంత అండి? ఎంత చెప్పుకున్నామండి? 1/3600 సెకండ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, అంటే 1 అవర్లోకి సెకండ్ని హవర్లోకి మారిస్తే 1/3600 అవర్స్ అనమాట.
మరి పైన ఉండే ఫ్రాక్షన్ అలానే ఉంటుంది, కింద ఉండే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అంటే 1/1000 ఇంటూ 3600/1 అంటే కింద ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే km/h అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది క్యాన్సిల్ చేయండి, 2 zeros క్యాన్సిల్, 2 18s 2 5s అంటే 1 మీటర్/సెకండ్ని km/hలో మారిస్తే 18/5 kmph రాస్తామన్నమాట. ఓకే, మీకు ఇంకా సింపుల్గా ఉండాలి అంటే ఇలా గుర్తుంచుకోండి. ఇక్కడ కిలోమీటర్ నుంచి ఎక్కడ మారుస్తున్నామండి, మీటర్కి మారుస్తున్నాం. అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ రాస్తున్నాం. అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే చిన్న వాల్యూ, అందుకనే పైన మనకి ఏంటంటే చిన్న వాల్యూ ఉంటుంది. అదే మీటర్/సెకండ్ నుంచి km/hలోకి మార్చామనుకోండి, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి మారుస్తున్నాం. అంటే పైన పెద్ద వాల్యూ ఉంటుంది, అంటే 18/5. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటి అంటే మనకి బేసిక్ డేటా అనమాట. ఓకే, ఇందులో మనకి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే టాపిక్లో మనకి దగ్గర ఒక 5 to 6 మోడల్స్ ఉంటాయి. ఏంటంటే ఈ బేసిక్ మోడల్ అని, తర్వాత ట్రైన్ మోడల్ అని, బోట్ మోడల్ అని, రిలేటివ్ స్పీడు, యావరేజ్ స్పీడు, ఇలా ఒక 5 to 6 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ చెప్పేసి ఆపుకుంటున్నాం. ఎందుకంటే మీకు స్టార్టింగే సంవత్సరంలోకి దూరిపోతే అర్థం కాదనమాట. అందుకు ఈ డేటా అనేది ఇంపార్టెంట్. రేపు మనం ఏంటి అంటే రేపటి క్లాస్లో ఫస్ట్ మోడల్ అంటే బేసిక్ మోడల్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్లో అడిగిన బేసిక్ మోడల్ క్వశ్చన్స్ ఏంటి అనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.